రైట్, ఇక తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చరిత్రను ఎవరు వక్రీకరించలేరండి. డెఫినెట్లీ ఆ ఎఫర్ట్ రాజభరణాలు రద్దు చేసింది కానీ భూ సంస్కరణలు తెచ్చింది కానీ తప్పకుండా ఇందిరాగాంధీ గారే. అది హిస్టరీనే ఉంటుంది, దాన్ని ఎవరు కూడా కాదంటానికి వీలు లేదు. వారికి ఆ ఘనత కూడా దక్కుతుంది. చరిత్ర ఉన్న రోజులు, భూప్రపంచం ఉన్న రోజులు ఇందిరాగాంధీ గారి పేరే ఉంటుంది అధ్యక్ష. దాన్ని కూడా మనం ఎవరో వైపు మధ్యలో వచ్చి అది కాదని మనం పేరు మార్చి ఇంకో పేరు పెడుతున్నాం, మారిపోయేది కాదు. తప్పకుండా దానిలో బాగా చాలా వరకు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ ఇచ్చిండ్రు. దాంట్లో చాలా అన్యాక్రాంతమైనవి ఉన్నాయి, లేని ఉన్నాయి, రకరకాలుగా సరే మల్టీ డైమెన్షనల్ ప్రాబ్లం ఉంది, అది వేరే ఇష్యూ. అయినప్పటికీ దళితులకు ఇచ్చిన భూమి దళితుల దగ్గర పూర్తి లేదు అధ్యక్ష. ఒకటి. రెండు, సభ్యులను అతను ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అది కూడా మనం ఆల్ పార్టీ మీటింగ్లో డిస్కస్ చేద్దాం, మంచిగా కడుపు నిండా మాట్లాడదాం. ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందు రాష్ట్రంలో జరిగిన అసైన్మెంట్ ఏదైతే ఉందో చాలా అశాస్త్రీయంగా ఉంది, అన్సైంటిఫిక్గా ఉంది. భూమి ఎందుకు ఇస్తాం అధ్యక్ష? భూమి ఇస్తే అది ఒక ఎకనామికల్ యూనిట్ ఉండాలి. నేను పుట్టిన ఊర్లో అధ్యక్ష, నా సొంత గ్రామంలో 90 ఎకరాల భూమి ఉంటుంది అధ్యక్ష, గవర్నమెంట్ భూమి. ఈ మధ్య ఇచ్చింది కాదు, చాలా రోజుల క్రితం ఇచ్చింది. 136 మందికి సర్టిఫికెట్లు పడేసింది అధ్యక్ష. దానిలో కనీసం దారి, ఈ కొసకున్నాడు ఆ కొసకు ఎట్లా పోవాలనో ఒక దారి కూడా తీయలే. ఎంత అన్సైంటిఫిక్ అంటే మోస్ట్ అన్సైంటిఫిక్. ఓ దారి ఉండదు, తెన్ను ఉండదు. ఇచ్చిన భూమి ఎంత అధ్యక్ష? ఉండే 90 ఎకరాలు 136 మంది సర్టిఫికెట్ ఇచ్చారు. నా ఊర్లో అధ్యక్ష, నేను పుట్టిన ఊరు చింతమడక గ్రామంలో. అది ఏం చేయాలా? భూమి ఎవడు దున్నాలో ఎవడు దున్నద్దు. అందువల్ల అది ముద్దకు వస్తలేదు. ఏ ఆబ్జెక్టివ్తోనైతే ఒక ఆర్థిక యూనిట్గా, ఒక ఎకనామిక్ యూనిట్గా దళితులకు కానీ, గిరిజనులకు కానీ, నిరుపేదలకు కానీ, బీసీలకు కానీ ఉపయోగపడాలని ఇచ్చిండ్రో అది జరుగుతలేదు. కాబట్టి ఆ 3 ఎకరాలు తీసుకురావాలి, కన్సాలిడేషన్ ఆఫ్ కమతాల ఏకీకరణ కూడా చెయ్యాలి, ఇంతకుముందు అశాస్త్రీయతను దానిలో తొలగించాలనేటువంటి ఒక గొప్ప ఎఫర్ట్ అధ్యక్ష ఇది. దీనిలో ఇంతకుముందు నేను అక్కడ కూర్చున్నప్పుడు వింటా ఉన్నారు, రాజేంద్ర గారు చెప్పినారు, వారి సమాధానంలో సంతృప్తికరంగానే చెప్పినారు, స్కీమ్ గురించి వివరించినారు. ఇది నిరంతరం జరుగుతుంది అధ్యక్ష, ఒక రోజు అయ్యేది ఒక రోజు ఒడిచిపోయేది కాదు. ఈ సంవత్సరం ఉన్నంతలో ఒక 1000 crores పెట్టుకున్నాం అధ్యక్ష. దాంతో 1 ఎకరా ఉన్న దళిత రైతు అయితే 2 ఎకరాలు సమకూరుస్తాం అధ్యక్ష. అట్లనే 2 ఎకరాలు ఉన్నాయనైతే ఇంకొక ఎకరం సమకూరుస్తాం అధ్యక్ష. 1.5 ఎకరా ఉంటే ఇంకో 1.5 ఎకరం సమకూరుస్తాం. ఇట్లా 3 ఎకరాల కమతం తయారు కావాలని ఒక లక్ష్యం అధ్యక్ష. రెండవది, ఇంతకు ముందులాగా దాన్ని వదిలేయడం కాకుండా దాన్ని ఎవాల్వ్ చేసే మెకానిజం. ప్రతి 3 నెలలకు రిపోర్ట్ తెప్పించి అది దున్నుతున్నారా, దున్నుతలేరా, ఎందువల్ల దున్నుతలేరు, వాళ్ళ కబ్జాలో భూమి ఉందా, పరాయి లెవెల్ను కొట్టేసినరా అనే విషయాన్ని తీయడానికి కూడా ఎవాల్వ్ చేసేటువంటి మెకానిజం కూడా డెవలప్ చేసిన అధ్యక్ష. త్వరలోనే అది మీ ముందుకు వస్తుంది అధ్యక్ష. ఎస్సీ డెవలప్మెంట్ చర్చ, ఎస్సీ పద్ధతి వచ్చినప్పుడు మనం సమగ్రంగా చర్చిస్తాం. అది జరుగుతుంది అధ్యక్ష. మంచి పథకం అధ్యక్ష, దానికి సభ్యులందరూ కూడా సహకరిస్తారు, నాకు ఆ విశ్వాసం ఉంది. దాంతోపాటు 1 సంవత్సరం ఆ దళిత రైతుకు అవసరమయ్యేటువంటి పెట్టుబడి కూడా ప్రభుత్వమే ఇవ్వాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నాం అధ్యక్ష. 100% ఇచ్చి తీర్థం అధ్యక్ష. రెండవది, మిత్రులు లక్ష్మణ్ గారు బీసీ ప్రణాళిక, ఎంబీసీస్, న్యూమాటిక్ బీసీస్ అంటే సంచార బీసీ జాతుల గురించి అడిగినారు. వాస్తవంగా అధ్యక్ష, దళితుల కంటే కూడా ఈ ఎంబీసీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. గతంలో కృష్ణయ్య గారు, మేము ఇతర మిత్రులు మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో విషయాలు చర్చకు వచ్చినాయి. బుక్స్ కూడా రాసిన అధ్యక్ష. ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో సంచార బీసీ వర్గాలు చాలా దయనీయంగా వాళ్ళ పరిస్థితి ఉంది. 100% వాళ్ళ సమస్య అడ్రస్ కావాల్సిన అవసరం ఉంది. చాలామంది బీసీలలో వృత్తి పని కూడా కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అది కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. సో పరిణామ క్రమంలో మనం ఏం చేయలేని పరిస్థితిలో కోల్పోతున్న వృత్తులు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. కొన్ని ప్రభుత్వం చేయితో ఇస్తే ఆదుకునే వృత్తులు కొన్ని ఉన్నాయి. బీసీలకు సంబంధించి తప్పకుండా 50% జనాభా ఉన్నమాట వాస్తవం అధ్యక్ష, అందులో అనుమానమే లేదు. వాళ్ళకి అన్యాయం జరుగుతున్నమాట కూడా వాస్తవమే. ఎందుకంటే బీసీల విషయంలో ఇప్పుడు జరిగేదాన్ని నాకు కూడా వ్యక్తిగా యాజ్ ఎ పర్సన్ సంతృప్తి లేదు అధ్యక్ష. మొత్తం కలిపి కలౌడ్ చేసి అన్ని చేస్తే బీసీల ప్రణాళిక కూడా పెద్దగా కనబడుతుంది. 50% ఉన్నారు కాబట్టి అంతలో వస్తారు. కానీ కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. సపోజ్ ఇప్పుడు మొన్న నేను ఫస్ట్ టైం ఈ సబ్సిడీలు పెట్టాం అధ్యక్ష, దేనిలో డ్రిప్ ఇరిగేషన్ సప్లై చేసేదాన్ని. ఇంతకుముందు బీసీకి రిజర్వేషన్ చేయలే, నేను ఖచ్చితంగా పట్టుబడి చేయించిన అధ్యక్ష. ఎందుకంటే పేరు పెడితే అది ఖచ్చితంగా వాళ్ళకే పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు పెట్టమని చెప్పి ఓ 33% పెట్టవా అని చెప్పి పెట్టినాం. ఎస్సీ ఎస్టీకి 80% సబ్సిడీ పెట్టాం అధ్యక్ష. బీసీకి 90% పెట్టాం అధ్యక్ష. ఇతర వర్గాలైతే 80% సబ్సిడీ పెట్టాం అధ్యక్ష. ఆ ప్రయత్నం జరుగుతాను, కొంత స్టార్ట్ చేసిపోతున్నాం. నేను ఒకటే హామీ ఇస్తా ఉన్న సభ్యులకు, ఏం చెయ్యాలి కొద్దిగా దీర్ఘంగా ఆలోచిస్తే తప్ప ఇది అర్థమయ్యేది కాదు. గుత్తగా డైలాగ్ చెప్పాలని చెప్పచ్చు, కానీ అట్లా కాకుండా బాధ్యతతో కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త ఆశలు ప్రజలకు కాబట్టి గౌరవ బీసీ శాసనసభ్యులు ఎంతమంది మనవులు ఉన్నారో బీసీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను అందరినీ కూడా అన్ని పార్టీలతో పాటు సభ్యులను కూడా పిలిచి ఇప్పుడు దళిత ఎమ్మెల్యేలను పిలుద్దామని అనుకున్నాం. అట్లనే మనం బీసీ ఎమ్మెల్యేల సదస్సు కూడా త్వరలోపల ఇక్కడనే అసెంబ్లీలో పెట్టుకుందాం. ఇంకా 10-15 రోజులు సభ జరుపుకుంటాం కాబట్టి మనం ఈ సందర్భంలో
డే మనం మధ్యాహ్నం వరకు సభ జరుపుకొని ఆఫ్టర్నూన్ ఇమీడియట్గా ఫాలోడ్ బై లంచ్ అన్నట్టుగా ఈ సమావేశాలు పెట్టుకుందాం అధ్యక్ష. ఒక కాన్సెన్సస్ కూడా డెవలప్ చేద్దాం. గవర్నమెంట్ దగ్గర ఉండే సమాచారాన్ని మీ ముందు పెడతాను. సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీ కూడా హాజరు గమ్మంటారు నా మీటింగ్కు. మాట్లాడి ఈ బీసీల విషయంలో బీసీ ప్రణాళిక రూపకల్పన చేసే విషయంలో మీరందరూ కూడా సూచనలు ఇవ్వండి దయచేసి. ఒక కాంక్రిటైజ్డ్గా ఒక నిర్ధారణకు వద్దాం. మనం వృత్తి పనులు ఏంది ఇదేంది అది ఆ విధంగా ముందుకు పోదామని ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి ఎక్స్టెండ్ చేయాలన్నారు అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే ఇంతకుముందు ఈ పథకం లేదు అధ్యక్ష. ఆడపిల్లలు పుడితే చంపేస్తున్నారు, రకరకాల ఇబ్బంది జరుగుతూ ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు తల్లిని ఒక స్కీమ్ తెచ్చిండ్రు, ఢిల్లీలో ప్రభుత్వాలు లాడ్లీ అని ఒక స్కీమ్ తెచ్చిండ్రు. ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొంచెం వలనరబిలిటీ తగ్గాలన్నదే ప్రభుత్వాల ఉద్దేశంగా ఉంది అధ్యక్ష. కాబట్టి కళ్యాణ లక్ష్మి అనేది ఎస్సీ ఎస్టీలకు ముందుగా తెచ్చినాం. ఒక 300 కోట్లు షాదీ ముబారక్ అని కూడా ముస్లిం కలుసుకుని తెచ్చినాం. ముస్లిం అంటే మైనార్టీల కోసం 300 కోట్లు మనం కేటాయించుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం అవుతుంది అధ్యక్ష. ఎంత బేరింగ్ వస్తుందో ఒక అంచనా కొద్దాం దయచేసి. స్కీమ్ పెట్టినాం మనం. ఇప్పుడు ఎవరిని లెక్క చెప్పే పరిస్థితి లేదు లక్ష్మణ్ గారు. ఎక్కడ స్టాటిస్టిక్స్ లేదు. ఒక సంవత్సరం తెలంగాణలో ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి, ఏ వర్గం వల్ల ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి అంటే ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఇంకా మన దగ్గర అయ్యగారు వస్తారు, మంగళసూత్రాలు అదంతా బంధువులు వస్తారు, సంఘం సాక్షి జరుగుతుంది తప్ప రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో అందరు రిజిస్ట్రేషన్ చేసుకోరు. కాబట్టి నిర్ధారితంగా ఇంత జరుగుతాయి పెళ్లిళ్ళు అని ఒక అది లేదు. మేము పెట్టిన బడ్జెట్ కూడా ఊహతో పెట్టింది అధ్యక్ష, ఒక అంచనాతో పెట్టిందే తప్ప వేరే విషయం కాదు. ఒకసారి ఈ కళ్యాణ లక్ష్మి ఇంప్లిమెంట్ అయితే ఎంత బేరింగ్ వస్తుంది మన మీద, ఎట్లా ఉంటుంది దాన్ని చూసుకుందాం. దాన్ని బట్టి బీసీలో కూడా ఎన్ని పెళ్ళి అయితే మనం ఒక అంచనాకు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక క్రైటీరియా పెట్టి నాకు కూడా ఉంది అధ్యక్ష. పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు సొంతంగా 9 మంది అక్కయ్యలు అధ్యక్ష. నాకు వాళ్ళ పెళ్లి చేసినప్పుడు మా తల్లిదండ్రులు ఎంత బాధపడడం నేను చూసిన అధ్యక్ష. నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కాబట్టి ఆడబిడ్డ పెళ్లి చేయడం అనేది తప్పకుండా మనకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఒక ఎకనామిక్ క్రైటీరియా పెట్టి పోదామని మేము కూడా అనుకుంటున్నాం. కానీ ఎంత అవుతుంది, బేరింగ్ ఎంత అవుతుంది అని అర్థమైతే లేదు లక్ష్మణ్ గారు. వేరే దురుద్దేశం లేదు దీనిలో. ఈ 4 నెలలు ఇంప్లిమెంట్ అయితే మనకు డెఫినెట్గా ఒక అంచనా వస్తుంది. దాన్ని బట్టి అవసరమైతే బీసీ వర్గాలకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం అధ్యక్ష. నాకు అభ్యక్షం లేదు. వీఆర్ నాట్ నెగిటివ్ అధ్యక్ష. ఒకసారి చూద్దాం ఎక్స్పెరిమెంటల్గా, దాన్ని బట్టి మనం ముందుకు పోదామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. బీడీ వర్కర్స్ కూడా మంచి సమస్య చెప్పినారు మీరు. తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళకి 1000 రూపాయలు అదనపు వృత్తి, పెన్షన్ కాదు అదనపు వృత్తి ఇస్తామని చెప్పినాం. దాన్ని ఇద్దాం అధ్యక్ష. ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్ పెద్దలు హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉంది. వారు ఎంక్వైరీ చేయిస్తున్న వారి నంబర్ తేలాలి. ఎందుకంటే సంఖ్య తేలితేగా తప్ప ఇయ్యలేము. ఈ పెన్షన్లు రేషన్ కార్డులు ఇచ్చే వరకు వాళ్ళని కూడా తీసుకోమని చెప్పినాం అధ్యక్ష. అది ఒకసారి కంప్లీట్ అయిపోతే వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఎక్స్టెండ్ చేద్దాం అధ్యక్ష. హెల్త్ కార్డుల విషయం కూడా నేను సభ్యులకు ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఎంప్లాయీస్కి హెల్త్ కార్డు ఇస్తామని చెప్పినాం. లక్ష్మణ్ గారు మీరు ఒకటి గమనించాలి దయచేసి. ఏదైనా చెప్తే తెల్లాటాలకి ఇట్లా ఓవర్ నైట్ అయిపోదండి. అది సెటిల్ కావాలి. ఆ స్కీమ్ సెటిల్ కావడానికి టైం పడుతుంది. ఓ 15 రోజులు 4 రోజులు పడుతుంది. మొదలే మనకు అధికారులు లేరు, ఉన్నంత జరుపుతున్నాం. స్కీమ్ సెటిల్ అయ్యి 100% ఇంప్లిమెంటేషన్ రావాలంటే డెఫినెట్లీ ఇట్ టేక్ టైమ్స్. అందరు సహకారం తీసుకోవాలా. అక్కడ ఉద్యోగ సంఘాలు కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ అందరం కలిస్తేనే అదొక సక్సెస్. సదుద్దేశంతో ఇచ్చింది గవర్నమెంట్, సదుద్దేశంతో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. 100% దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం. పర్ఫెక్ట్గా అందించే ఆలోచన ఉంది. దానికి ఏం వెనకపోయే పరిస్థితి లేదు. అందులో ఎవరు కూడా అనుమానం లేదని మనం చేస్తాం.